హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మరి ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 27తో మేము ముందుకు వచ్చేసాము. మరి మేనత్త కూతురు పార్ట్ 27లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. చెల్లెమ్మా, కింద కూర్చున్నావేందమ్మా? పైన కూర్చో. పర్లేదన్నయ్య, మనం రూమ్ లోపలే ఉన్నాంగా. ఇక్కడ చాలా వెచ్చగా ఉంది. దీనికి మొగుడు లేడే ఏం లేడు, పానం చల్లా పడ్డది కావచ్చు. ఈ ఏడు కోసం దాని దగ్గరికే పోతుంది పాపం. మొగుడుంటేనేమో మొగుని దగ్గర దొరుకుతుండే ఏడి. కింద చలి ఎక్కువగా ఉంటుందమ్మా. ఏం పర్లేదన్నయ్య, నువ్వు వెళ్ళి కూర్చో, నాకు ఇక్కడే బాగుంది. కూర్చొని ఇక మంట పక్కకే కూర్చుంటే వెచ్చగుంటుందని కూర్చున్నట్టున్నది. నీకైతే కొంచెం కూడా లేదే, చూసుకుంటావు కూర్చుంటావు కానీ ఇక్కడ పైన కూర్చోమ్మా అని చెప్తే ఏమవుతుంది నా చెల్లెకు? అబ్బో, ఇక నేను చెప్తే వినేటోళ్ళుడా ఎవ్వరు లేరుతి. నువ్వు వింటావా? మీ చెల్లి వింటదా? ఓలినరు నా మాట. నా కొడుకు ఒక్కడే నా మాట వింటాడు. ఏది మాట్లాడినా పెడర్థాలు తీయడం బాగా అలవాటు వదినకి. ఇప్పుడు అన్నయ్య ఏమన్నాడని ఏదో ఊహించుకొని ఎక్కడికో వెళ్తుంది. ఏమే మరి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినావా? ఫ్లైట్ టికెట్ లేదు, ఏం లేదు. అగో గట్లన్న పడుతుంది. రేపు పోదామంటే కదా, రేపు పొద్దుగాల ఫ్లైట్ టికెట్లు బుక్ చేయలే? చేయలే. అగో అగో అయిందాగో, ఏమైంది నీకు ఇప్పుడు? ఇక్కడ ఉంటే ఏమైంది? వెళ్దాం వెళ్దాం అని ఒకటే పట్టుపట్టావు. ఇగో నేను నీకు 2 రోజులు ఎక్స్ట్రా టైం ఇచ్చిన. 2 రోజులు అయ్యేపోయే. మరి ఇవాళ బుక్ చేయాలి కదా రేపటికి, ఎందుకు వేయలేవు? నువ్వు నాకు టైం ఇచ్చుడేందే? నేనేది చెప్తే కదా నువ్వు మూసుకొని. చూసినా మీ అన్న చూసినావా నన్ను ఎట్లా ఎత్తాడు? నేనేం చేసినా ఇప్పుడు? నీ టార్చర్ పాడుగాను. పోదాం పోదాం అని ఒకటే పట్టుబడుతున్నావు. ఏమున్నది ఏందాడా? ఏం ప్లాన్ వేసినావు? ప్లానింగ్లు నువ్వేసినావు. నువ్వేసి నా కొడుకు నీ మేనగోడలు నిచ్చి పెళ్లి చేసినావు. నేను కాదు ప్లానింగ్లు వేసింది. అన్నయ్య ఇప్పుడు ఏమన్నాడని వదిన అలా మాట్లాడుతున్నావు? నీ బిడ్డ గురించి టాపిక్ రాగానే నువ్వు ఎగురుతావు. మీ అన్న ఉన్నప్పుడు ఓ లెక్క మాట్లాడతావు, మీ అన్న లేనప్పుడు ఓ లెక్క మాట్లాడతావు. చూసినావా నీ ముందట ఎట్లా మాట్లాడుతుందో? నువ్వైనాక నన్ను ఇష్టం ఉన్నట్టు మాటలంటుంది మీ చెల్లె. నోర్మొయ్, మా చెల్లె గురించి ఇష్టం వచ్చినట్టు చెప్తే నేను నమ్ముతానా? నమ్మవు. నా పీక పట్టుకున్నా తెలుసా ఒకసారి? మళ్ళా తాగినట్టున్నావు, నీకు పిచ్చి పట్టింది. అమ్మో, నేను మొన్న పీక పట్టుకున్న విషయం అన్నయ్యకి చెప్తోంది. అన్నయ్య ఎందుకని అడిగితే ఏం చెప్పాలి? స్వాతిని నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడిందంటే అన్నయ్య వదినని చంపేస్తాడు. గట్టనే అనుకుంటా కూసో. నీ చెల్లెను దాని బిడ్డ ఇద్దరు కలిసి నన్ను చంపేస్తారు ఎప్పుడు. తర్వాత నిన్ను చంపుతారు, తర్వాత నా కొడుకుని చంపుతారు. వదిన ఏం మాట్లాడుతున్నావు? మరి పైసలన్నీ ఆస్తులన్నీ మీకు రావన్నంటే చంపాలి కదా. నా కొడుకు పోతేనే కదా నీ బిడ్డకు ఆస్తులు వచ్చేటి. వదిన, ఇది ఆఖరిసారి చెప్తున్నాను. నా కూతురు గురించి, నా అల్లుని గురించి ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఎందుకలా అపశకునాలు మాట్లాడుతున్నారు? అంత కొడుకుని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడతారా ఎవరైనా? అట్లా పెట్టు. దానికి కొంచెమన్నా మెదడుంటే కదా. నోరు ఇప్పితే అశుభం. అశుభం అయితేనే కదా మనం ఇంత డెవలప్ అయినాం. నీ పొందా డెవలప్ అయిందే? డెవలప్ అను. ఇంగ్లీష్ కూడా చక్కగా రాదు, ఏందో వాగుతుంది. సరే, నాకు రాదు. మీ చెల్లెకే పాట వచ్చి ఇంగిల్ ఫీజు అడిగేది. ఏమమ్మా, నీకు వచ్చా ఇంగిల్ ఫీజు? ముద్దుల చెల్లెమ్మా. అదినా, నాకు ఇంగ్లీషు రాదు, ఏది రాదు. నాకు అవేమీ నేర్చుకోవాలని కూడా లేదు. నాకున్న కోరిక ఒకటి. నా కూతురి కుటుంబం సంతోషంగా ఉండాలి, అంతే. కూతురు ఒక్కతే సంతోషంగా ఉంటే చాలా? కూతురి కుటుంబం అన్నాను కదా వదిన. కుటుంబం అంటే అత్త మామ మీరు కాదా? ఇక చెప్పచ్చినవుతి. పైన ఒకటి లోపల ఒకటి. చింత చచ్చిన పులుపు సావలే అన్నట్టు ఇంతకుముందు నా మీదకి గిట్లనే ఎగబడుతుండే. ఇప్పుడు మూసుకొని కూర్చుంటాంది మొగుడు చచ్చినాక అనుకున్నా. మళ్ళా గట్లనే ఎత్తంది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది నా మీదకి. కొన్ని చెత్తలు గట్లనే పాడైతాయి. చింత చచ్చిన పులుపు సావలే అన్నట్టు. నువ్వేం చేసుకుంటావో నాకు తెలియదు. రేపు పొద్దుగాల మనం పోవుడు గంతే. పోవుడు అంటే పోవుడు గంతే. పోకపోతే ఏం చేస్తావే? పోకపోతే చూడు,
నేను చేస్తా. సాగు పోపోయి. నువ్వు ఉన్నా ఎవరికి లాభం లేదు, నష్టం తప్పితే. నీ చెల్లెని చూసుకునే కదా నువ్వు ఇష్టం ఉన్నట్టు వాగుతావు. చెప్తా నీ చెల్లె సంగతి చెప్తా, దాని బిడ్డ సంగతి చెప్తా. చూడు నేను మిమ్మల్ని అందరినీ కింద మీద ఎట్లా చేస్తానో చూడు. హెచ్చిపోయినట్టు 24 గంటలు చెల్లె అనుకుంటా నీది కూడా ఒక బతికేనా? పెళ్ళాని లేదు, పిల్లగాళ్ళ గురించి లేదు. ఎక్కువ తక్కువ వాగకు. పెళ్ళి చేసుకున్నా పిల్లగాడిని కన్నా వాడిని ఇంత ప్రయోజకుని చేసిన, అర్థమవుతుందా? నేను ఎవరిని పట్టించుకోకుండా లేను. నువ్వేనాడన్నా పట్టించుకున్నావా నన్ను, నా కొడుకుని? ఇంతసేపు పైసా దేవాలి సంపాదించుకొచ్చి నీకు ఇయ్యాలి. మాట్లాడుతున్నావు మాటలు. పోయినా చెప్తా నీ సంగతి చెప్తా. చెల్లెమ్మ, నువ్వు దాని మాటలు ఏం పట్టించుకోకు. తెలుసు అన్నయ్య, కానీ వదినకి నేను నా కూతురు ఇష్టం లేదన్నయ్య. ఇలా ఎందుకు చేస్తుందో ఏంటో. దానికి ఎవ్వరిష్టం లేదే, చెప్తున్నా కదా. నేనంటే ఆయనతకే ఇష్టం లేదు. పోనీ రాజ్ అంటే ఇష్టమేనా అన్నయ్య? ఓ, రాజు అంటే ఇష్టమే దానికి. ఎందుకంటే అది ఏది చెప్తే వాడు అది వింటాడు. అవునా? రాజ్ వదిన ఏది చెప్తే అది వింటాడా? నాకైతే చాలా భయమేస్తుంది. ఇద్దరిని విడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ఏమో వదిన. నాకు వదిన మాటలు వింటుంటే భయం వేస్తుంది అన్నయ్య. నువ్వేం భయపడకు తల్లి, నేనున్నానుగా. స్వాతి గురించేనా నీ భయం? రాజున్నాడుగా. రేపే ఎందుకు వెళ్దామంటుంది అన్నయ్య వదిన? దాని బొందా, ఎందుకో ఏమో. నువ్వు వెళ్ళి పడుకో, చాలా లేట్ అవుతుంది. మరి మనం ఎప్పుడు వెళ్తున్నాం అన్నయ్య? చెప్తున్నా కదా చెల్లమ్మ, వదినని అక్కడికి తీసుకెళ్తే అది ఏం చేస్తుందోనని భయం. వీలైనన్ని ఎక్కువ రోజులు ఇక్కడే ఉందాం. నువ్వు దీని గురించి ఏమీ మాట్లాడకు, నీకు సంబంధం లేనట్టే ఉండు. అలాగే అన్నయ్య. కానీ అల్లుడికి కూతురికి మన అవసరం ఏముండదా? ఇప్పుడు ఏం అవసరం ఉంటుంది తల్లి? వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. వదినని తీసుకొని వెళ్తే తను ఏం చేస్తుందో తెలుసుగా నీకు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాతి వాళ్ళు బెంగళూరులో ఉన్నారని చెప్పొద్దు ఎవరికి కూడా. లేదన్నయ్య, నేను చెప్పట్లేదు. స్వాతి ఫోన్ నంబర్ కూడా ఎవరికి ఇవ్వకు. ఉమ్, వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. నువ్వు పడుకో అన్నయ్య, అతిగా ఆలోచించకు. ఆ దేవుడే చూసుకుంటాడంతా. అలాగే అమ్మా, నువ్వు వెళ్ళు. ఇది ఎందుకు ఇలా రేపే వెళ్దామని పట్టుబట్టింది? ఒక్కసారి కార్తీక్కి ఫోన్ చేద్దాం. హలో కార్తీక్. హలో అంకుల్, ఏం చేస్తున్నారు? పడుకోలేదా ఇంకా? లేదురా, నిద్ర రావట్లేదు. నేను డిస్టర్బ్ చేశానా? లేదు అంకుల్, ఏం చేస్తున్నావురా? ఊరికే అలా బయటకు వచ్చి వాకింగ్ చేస్తున్నాను అంకుల్. ఇంత చలిలో వాకింగ్ చేస్తున్నావా? మ్మ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అంకుల్. అరే కార్తీక్, ఇదంతా నీ వల్లేరా. థ్యాంక్స్ రా. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి అంకుల్. మీ కొడుకు గురించి, నా ఫ్రెండ్ గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారు. కరెక్ట్ టైంలో వాడికి పెళ్లి చేశారు. లేకపోతే మనం ఎన్ని బాధలు ఎదుర్కోవాల్సి వచ్చేదో. అవునరా. వాడు నీకు ఫోన్ చేస్తున్నాడారా? ఆ, రోజు చేస్తాడు అంకుల్. నేను చేస్తాను వాడికి. ఏ? నేను చేస్తున్నానురా, కానీ వాడిని ఎలా అడగాలో అర్థం అవ్వట్లేదు. ఏంటి అంకుల్? స్వాతి రాజ్ ఎలా ఉన్నారు? అంకుల్, నేను చాలా హ్యాపీగా ఉన్నానని ఎందుకు చెప్పాననుకుంటున్నారు? ఎందుకురా? స్వాతి వేరు, రాజు వేరు కాదు ఇప్పుడు. వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. వాళ్ళిద్దరూ ఒకటే. ఇంత త్వరగా? వాడు చెప్తున్నాను కదా అంకుల్, రాజ్ అంటే వాడు రాజు, స్వాతి ఏమో కడిగిన స్వాతి ముత్యం లాంటిది. వాళ్ళిద్దరివి స్వచ్ఛమైన మనసులు. ఇద్దరూ కలిసిపోయారు. మరి దాన్ని ఏం చేద్దాంరా, ఆ మౌనికని? మీరేం దాని గురించి ఆలోచించకండి అంకుల్. వీళ్ళిద్దరూ కలిసిపోయారు. ఇంకా వీళ్ళని ఎవరు విడదీయలేరు. కాకపోతే ఆంటీ ఏం చేస్తుందోనని నాకు టెన్షన్గా ఉంది అంకుల్. నాకు అదే ఉందిరా. ఏమైనా రేపు వెళ్దామని పట్టుబడుతోంది. 2 రోజుల క్రితమే వెళ్దామంది. నేను పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. రేపైతే ఎలాగైనా వెళ్ళాలంటోంది. అర్థమైంది అంకుల్. 2 రోజుల క్రితమే మౌనిక వాళ్ళు ఇండియా వచ్చేశారు. వాట్? అందుకేనేమో ఆంటీ కూడా వెళ్దామంటోంది. వాడ్డా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్? ఆంటీ ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో మీరు కొంచెం గమనించాలి. షిట్. మీరేమనుకోనంటే ఒక పని చేయండి అంకుల్. ఏంట్రా?
ఆంటీ ఫోన్లో కాల్ రికార్డింగ్ ఆన్ చేసి పెట్టండి. సో తను ఏం మాట్లాడుతుందో మనకు తెలిసిపోతుంది. గుడ్ ఐడియారా. కానీ మీరు మాత్రం ఇప్పుడే అసలు వెళ్ళకండి. అస్సలు అంటే అస్సలు వెళ్ళను. అండ్ రాజు వాళ్ళు కూడా బెంగళూరులో లేరని చెప్పాను. తను నమ్మేసింది. అంతే అంకుల్, వాడు బెంగళూరులో లేడని ఆంటీని నమ్మించండి చాలు. మరి వాడు వస్తానంటే? నేను చెప్తాను అంకుల్ వాడికి. వాడు ఇన్నాళ్ళు కష్టపడింది చాలు అంకుల్. కొన్ని రోజులు వాడిని ఆనందంగా ఉండనివ్వండి. నాకు కావాల్సింది అదేరా. వాడి కోసం వాడు ఎప్పుడూ కూడా చూసుకోలేదు. ఎప్పుడు బరువు బాధ్యతలు మోస్తూనే ఉంటాడు. వాడి గురించి ఒక్క పూట కూడా ఇంతవరకు కేటాయించుకోలేదు. అలాగే ఉండనివ్వండి అంకుల్. వాడిని కొన్ని రోజులు. వాడు ఎప్పుడైతే వస్తాను అంటాడో అప్పుడే రమ్మందాం. ఆఫీస్ మీరేం టెన్షన్ పడకండి అంకుల్, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటాను. మీరు వచ్చాక మన ఇద్దరం చూసుకుందాం. వాణ్ణి కొన్ని రోజులు అక్కడే ఉండనివ్వండి ప్లీజ్ అంకుల్. ప్లీజ్ అంటావేంట్రా? నాకు నా కొడుకు సంతోషమేగా ముఖ్యం. చాలా చాలా థ్యాంక్స్ రా కార్తీక్. అంకుల్, మీరు నాకు చేసిన హెల్ప్కి మీ జన్మలో ఈ రుణం తీర్చుకోలేను. ఏం రుణం రా, ఏం తీర్చుకుంటావు? మనమంతా ఒకే కుటుంబంలో ఉందాం, అంతే చాలు. లేదు అంకుల్, మీరు లేకపోతే నేను లేను. మళ్ళీ వచ్చే జన్మలో కూడా నేను మీకు ఇంతే దగ్గరగా పుట్టాలని కోరుకుంటాను. వచ్చే జన్మ ఇంకో జన్మలో ఏముంటుందిరా? ఈ జన్మలోనే అందరం బాగుండాలి, అంతేరా. కోమలి ఎలా ఉందిరా? బాగుంది అంకుల్, హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. మరి నువ్వేం చేస్తున్నావురా రోడ్ల పైన? తను ఒక్కతే ఉంది, ఇంటికెళ్ళు. వెళ్తాను డాడీ. సారీ అంకుల్, వెళ్తాను. ఏంట్రా, నిన్ను నేను డాడీ అనే పిలువమన్నాను. ఎందుకురా అలా ఇబ్బంది పడతావు? లేదు అంకుల్, మిమ్మల్ని నేను ఆ దేవుడి స్థానంలో ఉంచుతాను. నా తండ్రి మీ అంత గొప్పవాడు కాదు అంకుల్. మిమ్మల్ని ఎవరితో పోల్చలేను. మీరు పడుకోండి అంకుల్. వాడి గురించి మీరు ఏం ఆలోచించకండి. కాకపోతే ఆంటీ ఏం చేస్తుందో గమనించి నాకు చెప్పండి చాలు. అలాగేరా, ఇప్పుడు హ్యాపీగా నిద్రపోతాను. టేక్ కేర్ అంకుల్. ఓకేరా, బాయ్, గుడ్ నైట్. వీడు కూడా నాకు కొడుకులా పుడితే బాగుండు. ఏంట్రా కార్తీక్, నీకు నాకు అసలు ఏంటి సంబంధం? ఏ జన్మల మనం ఏంటిరా? నాకు ఎప్పుడు బాధ కలిగినా నా తండ్రిలా ఓదార్చుతావు. నాకెప్పుడు భయం వేసినా నీకే ఫోన్ చేస్తానా నేను? నా కొడుకు కూడా నాకు అంత ధైర్యం ఇవ్వడు. అయితే ఇది అందుకే వెళ్తానంటుందా? మోనిక ఆల్రెడీ ఇండియాలో ఉందా? చెప్తానే నీ సంగతి. నువ్వు ఇంట్లో వాళ్ళని కాదని ఆ మౌనికతో చేతులు కలుపుతావా? కన్న కొడుకు గురించి కూడా ఆలోచించట్లేదు. ఏం మనిషివే నువ్వు? నింగిలాంటి నీ కళ్ళు, పాలుగారు చెక్కిళ్ళు, తేనెలూరే అధరాలు అతిశయమే. స్వాతి, నా కోసం ఒక పాట పాడొచ్చు కదే? నీ స్టైలే నాకిష్టం, నీ స్మైలే నా ప్రాణం, నువ్వు నా కోసం ఇక సంతోషం. సో స్వీట్ రా, లవ్ యూ. లవ్ యూ టూ బావా. స్వాతి, మనం ఇక్కడే ఉండిపోదామే, ఎక్కడికి వెళ్ళొద్దు మళ్ళీ. అదేంటి బావా, ఇంటికి వెళ్ళొద్దా? ఉహుం, ఇక్కడే ఉండిపోదాం. నాకు కూడా ఇక్కడే ఉండాలని ఉంది బావా. ఇల్లుని తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎందుకే? ఎందుకంటే ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉన్నావు. నాకు అసలు ఆ ఇంట్లో ఉండాలని కూడా అనిపించలేదు తెలుసా. ఐఎమ్ సో సారీ రా. నాకు ఇక్కడే ఉండాలని ఉంది. మరి మార్చేద్దామా ఇల్లుని? మార్చేద్దాం. వేరే ఇల్లు కట్టిద్దామా? సీరియస్లీ? మన ప్రేమతో ఇంటిని మార్చేద్దాం. మన ఇద్దరి మధ్య ప్రేమ ఇల్లంతా వెదజల్లాలి. మన ఇల్లు అంటే నువ్వు నేను, మన ప్రేమ. అయితే నేను ఆఫీస్కి కూడా వెళ్ళను. అలా అనొద్దు బావా. నేను వెళ్ళను. నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళాలి. నేను ప్రొద్దున్నే లేచి నీకు స్నానం చేయించాలి. నా చేతులతో నేను టిఫిన్ వండాలి.
ప్రేమగా నీకు తినిపించాలి. నేను తిననుగా. ఎందుకు అలా అంటావు బావా? నాకు ఒక ముద్దకి 10 ముద్దులు పెడితేనే తింటాను. అలాగే. టిఫిన్ తిన్నాక నీ తల దువ్వి నేను ఆఫీస్కి పంపాలి. మ్, నువ్వు ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తావా అని నీకోసం ఎదురు చూస్తూ ఉండాలి. మళ్ళీ సాయంత్రం వస్తానే, చాలా బిజీ. మధ్యాహ్నం భోజనానికి రావా బావా? ఫుల్ బిజీ ఉంటుంది, మార్నింగ్ టు ఈవినింగ్. మార్నింగ్ నైట్ ఇంట్లో తింటాను అంతే, మధ్యాహ్నం ఆఫీస్లోనే తింటాను. అలా వద్దు బావా, నువ్వు ఇంటికి వచ్చేసేయి, ఇద్దరం కలిసి భోంచేద్దాం. మ్, వంట కూడా నేను చేస్తాను. ఎందుకే, నేను నిన్నంతా కష్టపెట్టాను. ఇంట్లో పని వాళ్ళు ఉంటారుగా. వాళ్ళు వంట మాత్రమే చేస్తారు బావా, అందులో నా ప్రేమ ఉండదు. నేను నా చేతులతో ప్రేమగా నీకు వంట చేసి పెడతాను. అది మన ఇద్దరం కలిసి భోంచేయాలి. ఎందుకే, వాళ్ళు కూడా బాగానే చేస్తారు. ప్రేమగా తినిపిస్తే చాలు. ఉహుం. వాళ్ళ మనసులో ఏముంటుందో, వాళ్ళ ఉద్దేశం ఏముంటుందో, వాళ్ళు వంట చేస్తే నాకు నచ్చదు. నా భర్తకి నేనే వండి పెట్టాలి బావా. నా మనసు నిండా నీపై ఉన్న ప్రేమ, నీ ఊహలతో నిండిన స్వచ్ఛమైన మనసుతో నీకు వంట చేసి పెడతాను బావా. అది ఎలా ఉంటుందంటే నా స్వాతిలా కమ్మగా ఉంటుంది. ఉమ్, ఒక పని చేద్దామే, నేను రావడం వీలు కాదు కానీ నువ్వే కారులో ఆఫీస్కి వచ్చేసేయి, లంచ్ బాక్స్ తీసుకొని. నేను రావాలా? వచ్చేసేయి. ఎలాగూ కారు ఉంది, డ్రైవర్ ఉంటాడు. నేను తీసుకొని వచ్చి మళ్ళీ డ్రాప్ చేస్తాడు ఇంట్లో. అమ్మా, నాకు భయం వేస్తుంది బావా. మరి కారు నేర్చుకో, వెళ్ళాక డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ చేస్తాను. ఆ, స్కూలా? ఏమొద్దు, స్కూల్ అంటే అస్సలు వద్దు. స్కూల్ అంటే ఆ స్కూల్ కాదే, నీకు కారు నేర్పిస్తారు. ఎవరు నేర్పిస్తారు? ఎవరో ఒకరు. వాళ్ళు టీచర్ లాగే ఉంటారు, నాకేమొద్దు. నాకు నువ్వే నేర్పించాలి. అలా అంటే ఇలానే, నాకు టైం ఉండొద్దు. ఉహుం. ఏదైనా నాకు నువ్వే నేర్పించాలి. నువ్వు నేర్పిస్తేనే నేర్చుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. అలాగే అను బావా, ప్లీజ్. నో, నేను నీకేది నేర్పించను. ఎందుకలా అంటావు? ఇప్పుడేగా స్వాతి అంటే ఇష్టం అన్నావు. ఇష్టమైతే నేర్పించాలా? నీ దోస్ కచ్చి బావా, పో. నీ బుంగమూతి చూడ్డానికేనే అలా అన్నాను. నా స్వాతి బంగారానికి అన్నీ నేనే నేర్పిస్తాను. మ్మ్. నా బంగారాన్ని ఎక్కడికి పంపించను. ఇప్పుడు ఇలానే అంటావు, మళ్ళీ పంపిస్తానంటావా? మ్హూ. ఒట్టు, ఎక్కడికి పంపించను. నీకు ఎలా ఇష్టమైతే అలానే ఉండు. నేను నీకు దేనికి అడ్డు చెప్పనురా. నువ్వే నా ప్రాణం. నీకేది ఇష్టం అనిపిస్తే అది చెయ్యి. అన్నిటికీ నేను సపోర్ట్ చేస్తాను. నీ వెనుక నేను ఉంటాను. ఎవరికి భయపడకు, ఓకేనా? ఉమ్, బుంగమూతి తీసేసావా? తర్వాత నువ్వు వచ్చి నాకు లంచ్ తినిపించాక మళ్ళీ రాత్రి ఎప్పుడు వస్తావోనని ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చాక ఉమ్, ఒక ముద్దు పెడతాను. ఒక్కటేనా? ఉమ్, ఒక్కటే. తర్వాత ప్రొద్దున్నుంచి నీ పైన దాచుకొని ఉంచిన ప్రేమని నీకు ఇచ్చేస్తాను బావా. మ్, నేనొక్క ముద్దు పెడితే నువ్వు 10 ముద్దులు ఇవ్వాలి నాకు. 100 ముద్దులు ఇస్తాను. తర్వాత రాత్రంతా మనం విడిపోకుండా ఒకటిగానే కలిసిందాం. మన మధ్యలోకి గాలి కూడా దూరడానికి వీల్లేదు. నీ మరదలి పైన నీకున్న ప్రేమనంతా గుమ్మరించాలి. స్వాతి, బావా, ఈ ప్రపంచంలో నువ్వు నేను అంతే, మన ఇద్దరమే, ఇంకెవరూ లేరు.